హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సొరకాయతో తీగూర ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి ముందుగా నేను ఒక లేతగా ఉన్న సొరకాయను ఒకటి తీసుకొని పైన పొట్టంతా తీసేసుకున్నానండి. తీసేసుకునేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. తర్వాత కడాయిలోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్నరకి ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకునేసాను. కొద్దిగా కరివేపాకు. ఈ ఆనియన్స్ అంతా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుందాం. ఈ తీగూర అనేది చాలా బాగుంటుందండి. చపాతీతో కానీ, లేదంటే రైస్తో, లేదంటే ముద్దతో, సంగటి ముద్దతో కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత టమాటాస్ తీసుకున్నాను. టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి కూడా ఆయిల్లోనే బాగా మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాం. దానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా టమాటాస్ ఉడుకుతాయి కదండి, అందుకనేసి. ఇవంతా బాగా ఉడకాలండి. పీస్గా ఉన్నవంతా కొద్దిగా ఇలా గొజ్జుగా అయ్యేంతవరకు ఉడకనిచ్చుకోవాలి. ఆ తర్వాత సొరకాయ పీసెస్ని వేసేసుకున్నాను. అది కూడా ఆయిల్లోనే కాసేపు మగ్గనిద్దామండి. అదంతా ఆయిల్లోనే మగ్గాక కొద్దిగా వాటర్ అంతా, సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కదండి, ఆ వాటర్ ఉడికే కొద్దికి నీరు వదులుతాయి. సో అంతరికి ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, కాసేపు దగ్గర పడింది కదా, ఇదంతా నీరు వదిలేకి రెడీ అయింది. ఇప్పుడు స్పైసెస్ తీసుకుందామండి. దానికి ఒక హాఫ్ స్పూన్నరకి నేను పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను మిరప్పొడి తీసుకున్నాను. దాన్ని దీనిలోకి వేసేసుకుందామండి. వేసుకొని ఈ స్పైసెస్తో కూడా కాసేపు దీన్ని ఉడకనిద్దాము. చూడండి, బాగా అన్నిటికీ పట్టింది కదా స్పైసెస్. ఇప్పుడు కొద్దిగా తగినంత వాటర్ యాడ్ చేసుకుందామండి. దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. మనకి ఎంత గొజ్జుగా కావాలో దానికి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇదిగోండి, బాగా ఉడుకుతుంది. ఇది ఒక ఆవిరికే ఉడికిపోతుందండి సొరకాయ. ఎక్కువసేపు దీన్ని ఏమీ ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. అందులోనూ ఆయిల్లోనే హాఫ్ వరకు బాయిల్ అయిపోయి ఉంటుంది. తర్వాత దీంట్లో ఉన్నది కాస్త ఇది అవుతుందండి. ఇప్పుడు నేను గ్రౌండ్ నట్స్ పౌడర్ తీసుకున్నానండి. మా సైడు తీగూర అంటే గ్రౌండ్ నట్ పౌడరు, వెల్లుల్లిపాయలు పొడి చేసుకున్నది యాడ్ చేస్తారు. సో దాన్ని తీసేసుకున్నాను. అంతేనండి, ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించామంటే రెడీ అయిపోతుంది. ఇదిగోండి, అంతేనండి, రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి, ఫైనల్గా నేను కరివేపాకు కొద్దిగా చల్లుకుంటున్నాను. అంతేనండి, రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.